బ్రేకింగ్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా కాజీపేటలో నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కారు. 15 రోజులుగా నీళ్లు రావటం లేదంటూ ఖాళీ బిందెలతో కాజీపేట వాటర్ ట్యాంక్ ముందు నిరసన చేశారు. మహిళలకు మద్దతుగా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ధర్నాలో పాల్గొన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదు, కానీ వరద నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోడ్లు ఊడవడం లేదు, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇదంతా నీళ్లు రావట్లేదు 15 రోజుల నుంచి. 15 రోజులు అవుతుంది. చేస్తూనే ఉన్నాము నల్లలు ఇప్పే వాళ్ళకి. మేము ఇంకెక్కడ కంప్లైంట్ చేస్తాం? మా బతుకులే చక్కగా లేవు. మేము తెల్లారితే పరిగెత్తుకోవాలి, నల్లలో కంప్లైంట్ చేసుకుంటూ ఉండాలనా? ఎవరు రావట్లేదు, అసలు ఏమి చెత్త ఊడవట్లేదు. మున్సిపాలిటీలు ఎందుకు పని చేస్తున్నారు? ఫోన్లు మాట్లాడుకొని వాళ్ళు లవర్లను సెట్ చేసుకోవడానికి మున్సిపాలిటీ పని చేస్తున్నారా? ఏం చేస్తున్నారండి? అసలు పనే చేయట్లేదు. మీరు కావాలంటే తెలుసుకోండి. భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కాజీపేటలో 62 డివిజన్ 63 డివిజన్లో దాదాపుగా 15 రోజుల నుంచి వాటర్ లేక మహిళలు ఇబ్బంది పడుతూ ఏమాత్రం లేకుండా ఇబ్బంది పడుతున్న కారణాన వాళ్ళు మహిళలు వచ్చి నా దగ్గర మాట్లాడడం జరిగింది. ఏదైతే మాకు నీళ్ళు వస్తలేవు, కొంచెం వాటి విషయంలో మాట్లాడాలని అంటే ఈరోజు ఇక్కడికి వచ్చి మేము నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉంటే ఏ విధంగా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. ఒక నిరసన కార్యక్రమం చేపడితే అంటే ఈరోజు ఏదైతే కేసీఆర్ గారు కానీ అదే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే వినయ భాస్కర్ గారు 3 సార్లు గెలిచిండు 15 సంవత్సరాల నుంచి. ఈ కాజీపేట ఒక వెనుకబడిన ప్రాంతంగా, ఇక్కడ రోడ్డు చూస్తే చండాలంగా, ఒక నీళ్ల సమస్య. ఎప్పుడైనా నీళ్ళు ఇచ్చినా 4 గంటలకు ఇవ్వడం ప్రొద్దున, అంటే వాళ్ళు తీసుకోలేకుండా వాళ్ళు పట్టుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఎంతసేపటికి ఎక్కడ కూడా మరి గెలిచిన ఎమ్మెల్యే ఈ సమస్యలు తీర్చడానికి గెలిపించినామా లేకుంటే వాళ్ళ సొంత పనులు చేయడానికి గెలిపించినామా? ఇక్కడ చూడు ఇలా కాజీపేటలో ఎక్కడ చూడు వెనుక వాళ్ళ గుడిసెలకు నీళ్ళు వస్తాయో లేవో కానీ, నల్లా తిప్పుకుంటే నీళ్ళు వస్తున్నాయో లేవో కానీ వర్షాలు వస్తే మాత్రం నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా నీళ్ళు ఇలా చూస్తున్నాము వరదలు. నేను వర్షం వస్తుంటే నాకే భయం అవుతుంది. ఇలా మళ్ళీ నా తోటి మహిళలకు ఎక్కడ నీళ్ళు వస్తాయో ఎక్కడ ఇబ్బందులు పడతాయో అని ఇబ్బంది అవుతుంది. అంటే ఇలా కేసీఆర్ ఏం చెప్పిండు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వినయ భాస్కర్ ఏమి హామీలు ఇచ్చిండు? ఇట్లా తిప్పుకుంటే నీళ్ళు వస్తాయమ్మా, ఇట్లా తిప్పుకుంటే నీళ్ళు మరి ఏవి అని నేను అడుగుతాను.